సార్ 'పవన్ కళ్యాణ్' గారు డిప్యూటీ సీఎంగా చాలా దూకుడుగా వెళ్తున్నారు. లైమ్ లైట్‌లో ఉండడం చూస్తున్నాం. మొదటి నుంచి కూడా చాలా యాక్టివ్ మోడ్‌లో ఉన్నారు. లోకేష్ గారు ఆ విధంగా లేరు యాక్టివ్‌గా పెద్దగా. అయితే ఇది అంటే టీడీపీ క్యాడర్‌ని కాస్త నిరాశకు లోను చేసింది. 'పవన్ కళ్యాణ్' గారు ఎదిగిపోతున్నారు. లోకేష్ గారు ఎదగడం లేదు. ఆయనకు సరైన గుర్తింపు రాలేదు. సో, డిప్యూటీ సీఎంగా చేస్తే ఇటు 'పవన్ కళ్యాణ్' గారి దూకుడుని తగ్గించొచ్చు. ఈయనకు కాస్త లైమ్ లైట్‌లో ఉంటారు అని చెప్పేసి ఒక భావనకు ఫీల్ అయ్యి అవన్నీ ఈ విధంగా రిక్వెస్ట్ అయితే పెడుతున్నారు అదే సార్. అదే 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 అంత దూరం అనుకోను నేను. హ్మ్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమా హీరో. హ్మ్. చిత్ర పరిశ్రమ నుంచి వచ్చినాడు కాబట్టి ఆయన ఇమేజ్ ఆయనకుంది. హ్మ్. అందువల్ల ఆయన ఏదైనా స్పందించితే ప్రజల్లో ఎదురు చూస్తుంటారు ఏం స్పందించుతారని. ఇక్కడ లోకేష్ గారు తండ్రి చాటు బిడ్డ అయిపోయినారు. ఒక మంత్రి అయినారు. ఆయన తండ్రి నీడ పడుతుంది కదా! హ్మ్. దానివల్ల ప్రెస్‌లో అంత అట్రాక్ట్ కాలేకపోవచ్చు. ఇతను సినిమా హీరో ఒకటి. తర్వాత వాక్చాతుర్యం ఉంది మాట్లాడుతుంటాడు కాబట్టి ఈయనకు ప్రాచుర్యం వచ్చిండొచ్చు. ఆయనకు అయితే అధికారం అనుభవిస్తుండేది మాత్రం లోకేషే ఎక్కువ అనుభవిస్తున్నాడు. హ్మ్. అది తెర వెనుక జరుగుతున్న నాటకం కాబట్టి ప్రజలకు తెలియకపోయిండొచ్చు. వాళ్ళ కార్యకర్తలకు తెలియకపోయి వాళ్ళు అట్లా బాధపడిండొచ్చు. అంతేగాని సరే యాక్చువల్‌గా పవర్ సెంటర్ అనేది ఇది లోకేష్ దగ్గరే ఉంది ఇట్లా. ఓకే. సో, ఇదంటే లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా చేయాలన్న ఆలోచన అంటే కింది స్థాయి నాయకుల నుంచి అప్లికేషన్స్ వస్తున్నాయి గదా! ఇలా కింది స్థాయి నుంచి అప్లికేషన్‌లు పెట్టమని చంద్రబాబు విజ్ఞప్తులు నాయుడు ఉంటది. హ్మ్. అప్లికేషన్ ఉండవు అదే విజ్ఞప్తులు. మామూలుగా ఆయనకు రిక్వెస్ట్ చేసుకోవడం. ఇది కింది స్థాయి నుంచే అంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కలిసే వీళ్ళని ఈ విధంగా పైకి తీసుకొచ్చి ఈ విధంగా మాట్లాడిస్తున్నారు. సో, అదొక అంటే వీళ్ళ వైపు నుంచి రాకుండా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి వైపు నుంచి రాకుండా వాళ్ళ నాయకుల నుంచి ఈ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేయించారని చెప్పేసి కూడా ఒక వాదన వినిపిస్తుంది సార్. అది కనిపిస్తుంది అంటే ఒక వ్యూహాత్మకంగా వెళ్తున్నారని. ఆ! అంత అవసరం ఏముంది చంద్రబాబు నాయుడు అనుకుంటే ఆయనకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇవ్వచ్చు. హ్మ్. ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ఇష్టం. హ్మ్. దానికి కింది నుంచి విజ్ఞప్తులొచ్చి ఆ విజ్ఞప్తులను ఆయనకు చేరి ఆచరించాలా అనంటే అది అరివే పని కాదు, పాడు కాదు. ఓకే. అది ఏదో వాళ్ళలో సహచరుల్లో మాట్లాడాల్సింది, వాళ్ళు చర్చించుకోవాల్సింది, తీసుకోవాల్సిన నిర్ణయం కానీ, హ్మ్. కింది నుంచి విజ్ఞప్తులు పోయిన దానివల్ల జరుగుతాయని నేను అనుకోవటం లేదు. ఓకే. సరే జనసేన నుంచొస్తే కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది నాయకులు బయటకొచ్చి కూడా మాట్లాడడం చూస్తున్నాము. దీని పట్ల ఇటు టీడీపీ వాళ్ళు కూడా ఒక రకంగా రియాక్ట్ అవుతున్నారు. అంటే లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయడం అన్నది టీడీపీ వ్యవహారం. జనసేనకేంటి సంబంధం అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒక వారైతే క్రియేట్ అయింది సార్. టీడీపీకి సంబంధం అని కాదు. హ్మ్. కూటమి ప్రభుత్వం అది. అవును. కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూటమిలోని ఇతర నాయకులను కూడా మాట్లాడాల్సిన ధర్మం అయితే ముఖ్యమంత్రి గారి మీద ఉంది. హ్మ్. చర్చించాల్సిన అవసరం. హ్మ్. అదే ఈయన తెలుగుదేశం నాయకుడు కాబట్టి ఇది తెలుగుదేశం సంబంధం, జనసేన వాళ్ళకేం సంబంధం అనే దానికి లేదు. హ్మ్. కూటమిగా ప్రజల ముందుకు వెళ్ళినారు. కూటమికి ఓట్లేసినారు. కూటమి ప్రభుత్వంలోకి వచ్చింది. కాబట్టి వాళ్ళు అంతర్గతంగా చర్చించుకోవాల్సిన వ్యవహారం గానీ, తెలుగుదేశం వారొచ్చి జనసేనకి ఏం సంబంధం, జనసేన వారొచ్చి తెలుగుదేశంకి ఏం సంబంధం అనేది ఏదో సోషల్ మీడియాలో వచ్చే వార్తలుంటాయి గానీ, హ్మ్. అంత ఉండదనుకుంటాను. ఏదైనా ఉంటే వాళ్ళు చర్చించుకుంటారని నేను బహుశా అనుకుంటున్నాను. నాకున్న రాజకీయ పరిజ్ఞానం మేరకు. అంటే వీళ్ళు జనసేన వాళ్ళు కూడా ఒక ఆర్గ్యుమెంట్ చేసేస్తున్నారు. సో, డిప్యూటీ సీఎంగా మీరు లోకేష్ గారిని చేసుకోండి. సీఎంగా పవన్ కళ్యాణ్ గారిని చేసి, గవర్నర్‌గా చంద్రబాబు నాయుడు గారిని చేయండి అన్న ఒక ఆర్గ్యుమెంట్‌ని వీళ్ళు పైన తీసుకొచ్చి పెడుతున్నారు. ఇవన్నీ ఆర్గ్యుమెంట్లు అంతే. ఎవరు వినేది? గవర్నర్ వేయాల్సింది కేంద్ర ప్రభుత్వము. అవును. ఆ! సీఎంని చేయాల్సింది ఇక్కడ కూటమి పార్టీలు. హ్మ్. ఇవన్నీ అవే పనులు కాదు. ఊరికే ఆర్గ్యుమెంట్ల సేపు ఉంటాయి అంతే. ఓకే. సరే ఇటు అంబటి రాంబాబు గారు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి దీని గురించి మాట్లాడారు. డిప్యూటీ సీఎంగా లోకేష్ గారిని వద్దు అని చెప్పేసి అమిత్ షా గారు చెప్పారు. అదే మొన్న మీటింగ్‌లో తేలింది. మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అమిత్ షా గారు వద్దన్నారు డిప్యూటీ సీఎంగా లోకేష్ గారిని అని చెప్పేసి ఆయన వెర్షన్ అయితే చెప్పారు. మరి అది పొలిటికల్ వెర్షన్ అనుకోవచ్చా? లేకపోతే నిజంగా అమిత్ షా గారు వద్దని చెప్పుండొచ్చా సార్? అమిత్ షా ఇప్పుడెందుకు ఇన్వాల్వ్ అవుతాడు? అమిత్ షాని ఎవరు అడిగింటారో అమిత్ షాను వద్దని ఆయన ఎందుకు చెప్తారు? చర్చలు వాళ్ళ వరకు పోయి డిస్కషన్ జరిగితే ఏమన్నా వాళ్ళ అభిప్రాయాలు వెలిబుచ్చొచ్చు కానీ, లేకుండానే ఊరికి వద్దని ఎవరికీ చెప్పరనుకుంటాను. హ్మ్. కేంద్ర హోంమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఇందులో జోక్యం చేసుకుంటారని నేను అనుకోవటం లేదు. ఓకే. అది ఎందుకంటే వైఎస్ఆర్‌సీపీ నుంచి మాట్లాడింటారు ఆయన. హ్మ్. మాట్లాడినప్పుడు ఎట్లైనా గేలి చేయాలనో, ఎగతాళి చేయాలనో, ఏదో ఒకటి ఆరోపణలు చేయాలని రాంబాబు గారు అటువంటి ఆరోపణలు చేసింటారనుకుంటా. ఓకే. ఎందుకు ఎందుకంటే
కేంద్ర మంత్రి మాట్లాడిన మాటలు రాంబాబు గారికి అట్లా తెలుస్తాయి. ఓకే. సార్ ఇటువంటి నిర్ణయాలు అనేవి అంటే కింది స్థాయి నుంచి రావడం మనం చూస్తున్నాం కదా, ఇదేమన్నా కూటమిలో చిచ్చు పెట్టే అవకాశం ఏమన్నా కనిపిస్తుందా సార్? ఆయన అంత దూరం పోతాదని నేను అనుకోవడం లేదు. ఈ ఎవరో కింది స్థాయి నాయకులు కార్యకర్తలు మాట్లాడే మాటలు కానీ అవి పై స్థాయిలో జరుగుతున్న చర్చలు కాదు కదా. ఓకే. అంటే హోమ్ మినిస్టర్ అనిత గారు మాట్లాడారు, వర్మ గారు మాట్లాడారు, అవి ఇలా అందరూ కూడా అదే అవి ఎంత మాట్లాడినా కానీ అది చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవాలా. పవన్ కళ్యాణ్తో చర్చించడం న్యాయము ధర్మం ఉంది. చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోవచ్చు, తప్పేముంది. మరి వాళ్ళ మధ్య చర్చలు జరిగేదానికి ఏం అడ్డంకి ఉంది? ఏం లేదు కదా. ఓకే. పెద్ద విషయాలు విషయ పరిజ్ఞానంలో తెలుసుకోవడము ఊహాజనితమైన వార్తలే తప్ప నుంచి అంతకు మించి ఏముండదు. సార్ మరి ఇంత వీళ్ళ మధ్య ఒక రగడ నడుస్తున్న నేపథ్యంలో అటు చంద్రబాబు నాయుడు గారు మౌనంగానే ఉన్నారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా మౌనంగానే ఉన్నారు. వీళ్ళు మాత్రం ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఎప్పుడు కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేయలేదు. మరి ఎందుకు అంటారు సార్ సైలెంట్ గా అంటే వాళ్ళు చర్చించుకుంటే కదా వాళ్ళు మాట్లాడేది, రియాక్ట్ అయ్యేది. వాళ్ళ మధ్య జరిగే మాటల్లో ఏం జరిగిందో తెలియదు కదా. వీళ్ళు ఏదో మాట్లాడుతుండొచ్చు కానీ తెలిసి తెలియక, అంతకు మించి దాంట్లో చూడాల్సిన అవసరం లేదు, భూతద్దం లేదు, చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కూటమి కావాల్సినంత రాజ్యాంగబద్ధమైన పోస్ట్ కాదు, మామూలుగా హోదానే. హోదా కూడా ఆయన మంత్రివర్గ బాధ్యతలను నిర్వర్తించుతారే తప్ప డిప్యూటీ సీఎంగా అదనపు బాధ్యతలు ఏమి ఉండవు. ఆయన జనసేన పార్టీ నాయకుడు కాబట్టి ఆయనకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇవ్వటం న్యాయమే. ఓకే. ఎందుకంటే కోయిలేషన్ నడుపుతున్నారు కదా. ముందైతే బీజేపీ జనసేన కోయిలేషన్లో ఉన్నారు. తర్వాత జనసేన తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడుకు దగ్గర అయినప్పుడు పవన్ కళ్యాణ్ ఇంట్రెస్ట్ తీసుకొని బీజేపీని కూడా ఒప్పించడం జరిగింది. ఇది జరిగిన తర్వాత కూటమిగా ఏర్పడినారు, ఎన్నికల్లో విజయం సాధించినారు. దానివల్ల పవన్ కళ్యాణ్ జనసేన వల్ల అటు తెలుగుదేశం బెనిఫిట్ పొందినారు, కేంద్రంలో ఎన్డీఏ కూటమి కూడా బెనిఫిట్ పొందినారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇచ్చినారు. ఇప్పుడు నారా లోకేష్కు డిప్యూటీ చీఫ్ మినిస్టర్